శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున మనం పంచదశి మహామంత్రం ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని చెప్పుకున్నాం. సృష్టి ప్రారంభంలో తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చాయి అనే మాట చెప్పుకున్నాం. ఈ పంచభూతాల్లోనూ మొట్టమొదటిగా వచ్చింది ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి అన్నాం. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో ఒకటే లక్షణం ఉన్నది. ఏమిటి అంటే శబ్దము. ఆకాశం నుంచి వచ్చిన వాయువులో రెండు లక్షణాలు ఉన్నాయి, శబ్దము, స్పర్శ. వాయువు నుంచి వచ్చినటువంటి అగ్నిలో మూడు లక్షణాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూపాలు. అగ్ని నుంచి వచ్చినటువంటి జలంలో నాలుగు లక్షణాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూప, రసాలు. ఆ జలం నుంచి భూమి అనేది ఆవిర్భవించింది. ఆ భూమిలో ఐదు లక్షణాలు ఉన్నాయి, అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఐదు లక్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం కనుక మనం లెక్క పెట్టినట్లయితే 5, 4, 9, 3, 12, 2, 14, 1, 15, మొత్తం ఇక్కడ 15 లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ పంచభూతాల్లోనూ. ఈ 15 లక్షణాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది నిన్న. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మనం. ఏమిటి అంటే, మొత్తం మీద ఇవి 15 లక్షణాలు అన్నాం. ఈ 15 లక్షణాలు దేనికి సంబంధించినో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆకాశానికి సంబంధించినటువంటివి హకారాలు. హకారము ఆకాశ బీజం. అంటే ఈ హకారం 5 సార్లు ఉంది. అంటే మనకి ఏమిటనమాట, పంచదశి మహామంత్రంలో 5 హకారాలు ఉండాలి. హకారాలు 5 ఉండాలి. అలాగే ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు యొక్క బీజం కకారం. ఈ వాయువు 4 సార్లు వచ్చింది. వాయువులో ఉంది, అగ్నిలో ఉంది, జలంలో ఉంది, భూమిలో ఉంది. కాబట్టి ఇవి 4 సార్లు వచ్చింది. 4 సార్లు వచ్చింది అంటే 4 కకారాలు ఉండాలి అన్నాం. అలాగే అగ్ని దగ్గరికి వచ్చాం. అగ్ని వచ్చేప్పటికి ఏమైంది, ఇక్కడ రకారము అనేది అగ్ని బీజం. ఈ అగ్ని బీజాలు 3 ఉండాలి. ఎందుకంటే అగ్ని అనేది అగ్నిలో ఉంది, జలంలో ఉన్నది, పృథ్వీలో ఉంది. కాబట్టి 3 సార్లు ఉండాలి. రకారం 3 ఉండాలి. ఆ తర్వాత జలం. జలము అనేది జలంలో ఉంది, భూమిలో ఉంది. కాబట్టి ఇక్కడ జలం 2 సార్లు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి జలబీజమైనటువంటి సకారం 2 సార్లు ఉండాలి. 2 సకారాలు ఉండాలి. ఇక ఆఖరిది పృథివీ. పృథివీ అంటే భూమి. భూమి అనేది ఒక్కసారే ఉంది, భూమిలో మాత్రమే ఉంది. ఆ భూమి యొక్క బీజం లకారం. కాబట్టి ఒకటే లకారం ఉండాలి. ఇలా గనక చూస్తే ఈ పంచదశి మహామంత్రంలో పృథ్వీ తత్వాత్మకమైనటువంటి బీజం 1 ఉండాలి, జలానికి సంబంధించిన సకారాలు 2 ఉండాలి, అగ్నికి సంబంధించిన రకారాలు 3 ఉండాలి, వాయువుకి సంబంధించిన కకారములు 4 ఉండాలి, ఆకాశానికి సంబంధించినటువంటి హకారాలు 5 ఉండాలి. ఇలా మొత్తం 15 బీజాక్షరాలు ఇందులో ఉండాలి. చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఈ సమన్వయము అనేది మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఏ ఇతరమైన మంత్రానికి కూడా లేదు. అంత గొప్పదైనటువంటి ఇక్కడ ఈ సమన్వయం అనేది. ఈ 15 బీజాక్షరాలు ఇలాగే ఉన్నాయా? ఇప్పుడు మంత్రాన్ని మనం చూడాలి. మంత్రం దగ్గర పెట్టి చూడండి. మొట్టమొదటి ఆకాశము. ఆకాశం యొక్క బీజం హకారం. 5 హకారాలు ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయా అంటే కయేల హ్రీం. మొట్టమొదటి ఈ ఖండంలో హకారం లేదు. 2వ ఖండంలోనే 2 సార్లు ఉంది. హసాక హల హకారం 2 సార్లు ఉంది. ఇక ప్రతి ఖండానికి చివర హ్రీంకారం ఉంది. అలా హ్రీంకారం ఉన్నప్పుడు హ్రీంకారంలో ఉన్నది హకారమే.
3 హ్రీంకారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ 3 హకారాలు ఉన్నాయి. వెరసి రెండవ ఖండంలో 2 సార్లు, 3 ఖండాల యందు చివర హ్రీంకారం ఉన్నది అంటే హ్రీంకారంలో 3 హకారాలు, మొత్తం 5 హకారాలు సరిపోయినాయి. ఇది నెంబర్ 1. ఇక 2 వాయువు. వాయువు యొక్క బీజం కకారం. ఈ వాయువు 4 సార్లు ఉండాలి. వాయువు 4 భాగాలుగా ఉన్నది కాబట్టి వాయు బీజం ఈ మంత్రంలో 4 సార్లు ఉండాలి. ఉన్నదా? కకారం 4 కకారాలు ఉన్నాయా? మొట్టమొదటి ఖండంలో కయేలా, రెండవ ఖండంలో హస కహల, మూడో దాంట్లో సకల, 3 కకారాలు ఉన్నాయి. మరి ఉండాల్సినవి ఇక్కడ 4 కకారాలు ఉండాలి. మనకి 4 సార్లు వాయు బీజం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే భాస్కర్ రాయల వారు, వాయు బీజం కకారం కాకుండా ఈకారం తీసుకోండి, ఈకారాన్ని తీసుకోండి. మరి అప్పుడు ఏమవుతోంది? ఈకారం 4 సార్లు ఉందా? ఉన్నది. ఎక్కడ ఉన్నది ఈకారం 4 సార్లు అంటే మొట్టమొదటి ఖండంలో కయేలా అనబడి అక్కడ ఈకారం ఒకసారి ఉంది. తర్వాత హ్రీంకారాలు 3 ఉన్నాయి. 3 హ్రీంకారాల్లోనూ 3 సార్లు ఈకారం ఉంది. మొత్తం మీద 4 ఈకారాలు ఉన్నాయి కాబట్టి ఇది వాయు బీజం కింద మీరు తీసుకోవాలి. ఇది సరిపోయింది లెక్క అన్నారు. ఈ రకంగా రెండోది వాయు బీజం కూడా సరిపోయింది. ఇక మూడోది అగ్ని బీజం. అగ్ని రకారం, అగ్ని బీజం. ఈ అగ్ని ఎన్నిసార్లు ఉండాలి? మనకి 3 సార్లు ఉండాలి. అగ్ని బీజం మనకి 3 సార్లు ఉండాలి. అగ్ని బీజం 3 సార్లు ఉండాలి అంటే 3 రకారాలు ఉండాలి మంత్రంలో. ఉన్నాయా? 3 హ్రీంకారాలు ఉన్నాయి కదా. హ్రీంకారము అంటే హకారము రకారమే కదా అక్కడ. కాబట్టి 3 హ్రీంకారాలను కూడా 3 సార్లు రకారము అనేది ఉన్నది. సో ఇక్కడ అగ్నిబీజం రకారం కూడా 3 సార్లు మనకి సరిపోయింది. ఇక జలతత్వాత్మకమైనటువంటి బీజము సకారం, ఇది 2 సార్లు ఉండాలి. సకారము అనేది 2 సార్లు ఉండాలి. 2 సార్లు ఉన్నదా? కయేలా, ఇందులో సకారం లేదు. హసక హల, అక్కడ సకారం ఒకసారి ఉంది. సకల, మళ్ళీ సకారం ఉంది. అంటే 2వ ఖండంలో ఒకసారి ఉంది, 3వ ఖండంలో ఒకసారి ఉంది. కాబట్టి మొత్తం మీద మనకి సకారములు జలబీజం 2 సార్లు వచ్చేసింది. ఇక ఆఖరిది పృథ్వీ బీజం. పృథ్వీ బీజం ఎన్నిసార్లు ఉండాలి? ఒక్కటే ఉండాలి. పృథ్వీ బీజం లకారం. ఈ లకారం 1 ఉండాలి. మనకు ఉన్నదా? మంత్రం చదవండి. కయేలా హసక హల సకల, 3 ఖండాల్లోనూ ప్రతి ఖండంలోనూ లకారం ఉంది. అంటే లకారం ఎన్నిసార్లు కనిపిస్తోంది? మనకి 3 సార్లు కనిపిస్తోంది. మనం ఉండవలసింది 1 ఉండాలి. 3 సార్లు కనిపిస్తోంది. మరి ఇది ఎట్లా సమన్వయం కుదురుతుంది? 3 సార్లు ఉండకూడదు కదా. అంటే ఇక్కడ ఏమంటున్నారు? లకారము అనేది ఒక్కటేనయ్యా, 3 సార్లుగా నీకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకని అంటే భూలోక భోర్లోక సువర్లోకాలకు ప్రతీక. ఈ 3 రకారాలు కూడా, ఒకటి భూలోకము, రెండోది భోర్లోకము, మూడోది సువర్లోకము. ఈ 3 లోకాలకి ప్రతీక అన్నారు. కాబట్టి లకారం 3 సార్లు కనిపించినప్పటికీ దాన్ని 1గానే మనం లెక్క పెట్టుకోవాలి. ఈ రకంగా లెక్క పెట్టుకుంటే లకారం 1. ఇప్పుడు చూడండి, పంచదశి మహామంత్రంలో ఆ బీజాక్షరాలు కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూడండి. నిన్ననేమో 15 లక్షణాలు ఉన్నాయి. ఆ 15 లక్షణాలే ఇక్కడ మంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు అని చెప్పుకున్నాం. అందులో ఈ 15 బీజాక్షరాలను కూడా ఆకాశ బీజం 5 సార్లు, వాయు బీజం 4 సార్లు, అగ్ని బీజం 3 సార్లు, జల బీజం 2 సార్లు, అలాగే పృథ్వీ బీజం అయినటువంటి లకారం 1 సారి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంత గొప్పదైనటువంటి క్యాలిక్యులేషను
మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఏ ఇతర మంత్రానికి కూడా లేదు. అందుకే మనం ఈ పంచదశి మహామంత్రం అనేది చాలా 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 గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉన్నది.